బాపట్ల జిల్లా నగరం మండలం కౌడిమరి గ్రామ యువ రైతు కైతేపల్లి శ్రీనివాసరావు గారు మన సృష్టి గ్రీన్ గ్రో న్యూట్రియన్స్ వారి ప్రొడక్ట్లు వాడారు మొక్కజొన్నకి. వాళ్ళ అనుభవాల్లో మనం ఇప్పుడు పంచుకుందాం. నమస్కారం శ్రీనివాసరావు గారు. ఇప్పుడు మీరు సృష్టి గ్రీన్ గ్రో న్యూట్రియన్స్ వాడానన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఏమి వాడారు చెబుతానండి. నేను ఫస్ట్ మాది మొక్కజొన్న ఏటా బాగుండేది కదండి. ఓకే సార్. సంవత్సరం సృష్టి కంపెనీ వాళ్ళు నేర్చుకోవాలి. ఫస్ట్ 15 రోజుల వ్యవధిలో యాక్షన్ తీసుకొని ఫెర్టిలైజర్లో కలిపి మామూలుగా భూములు వేసామండి. ఓకే. భూములు వేస్తే ఈ సంవత్సరం మొక్క దంటు లావుగాను దృఢంగా, ఏరు వ్యవస్థ బాగా దృఢంగా ఉండి ఏమి లోపాలు ఆకులో ఏ లోపాలు లేకుండా చక్కగా మంచి గ్రీనిష్గా పెరిగింది. ఓకే. తర్వాత రెండోసారి స్ప్రేయింగ్ వచ్చేసరికి సృష్టి కంపెనీ వాళ్ళది CATS మళ్ళా యాక్షన్ తీసుకొని స్ప్రే చేసాము. అది స్ప్రే చేసినాక మళ్ళీ అదే రిజల్ట్, చక్కగా ఏరు వ్యవస్థ బాగుంది. మొక్కలు ఎక్కడన్నా పొలంలో నీళ్ళు ఎక్కువైనా కానీ ఉరక దెబ్బ తినకుండా, జింకు లోపము వేరే ఇతర లోపాలు ఏమి రాకుండా మంచి ఏరు వ్యవస్థ అయినా దృఢంగా బాగుంది. ఆకులు కూడా బాగా నల్లగా బాగుందండి. ముందు కొట్టినాక ఏట అయితే చేలు నీళ్లు పడినప్పుడు కొంచెం ఎరుపు ఎరడాలిసిగా వచ్చాయి. ఈ సంవత్సరం అది లేదండి. ఓకే అండి. యాక్షన్ ఫెర్టిలైజర్తో కలిపి వాడటం మూలన ఏరు వ్యవస్థ బాగుండి చాలా గ్రీనిష్గా ఉండి దంటు బాగా దృఢంగా వచ్చిందని చెప్పి అన్నారు. అదేవిధంగా CATS ఎక్స్పర్ట్ తోటలు అనే ప్రొడక్ట్ని రెండింటిని పైన స్ప్రేయింగ్ చేయడం జరిగిందన్నారు. స్ప్రేయింగ్ చేయడం వల్ల ఏరు వ్యవస్థ గ్రీనిష్గా ఉండి చెట్టు మొక్క నీరు ఎద్దడి తట్టుకొని అంతా ఒకే లెవెల్లో చేను వచ్చిందని అంటున్నారు. చేను మొత్తం ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ ఏం వాడారండి? నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకొక 15 రోజుల వ్యవధిలోనే మళ్ళీ CATSలో కలిపి ఎస్కల్ప్ అండి. ఇటుపు CATS ఎస్కల్ప్ కలిపి 2 స్ప్రేయింగ్ చేసాడు. ఇది ఎలా అనిపించిందండి? ఇది కూడా బాగుందండి. మొక్కని ఏంటంటే మంచి జీవన వ్యవస్థ బాగుండేటట్టుగా లోపాలు కానీ లేకుండా చేస్తాం స్ప్రేయింగ్ వల్ల ఈ సంవత్సరం. లేకపోతే 10 సంవత్సరం మా ఏమంటే మొక్కల్లో ఒళ్ళిపోవటము, ఎక్కడ దెబ్బతింటము అవి జరిగేది. ఈ సంవత్సరం లేదండి. పొలం మొత్తం ఒకటే యూనిఫామ్గా ఉంది. మళ్ళీ తర్వాత ఒక 60 నుంచి 80 రోజుల లోపు, 60 నుంచి 80 రోజులు దాసరేన వచ్చింది కదండి. దాసరేన వచ్చే టైం కదా. అప్పుడు ఏం వాడారు? అప్పుడు ఏం చేసామంటే KTS 2 సార్లు స్ప్రేయింగ్ చేసాము. 10 రోజులు గ్యాప్లో 2 సార్లు. ఓకే సార్. అది ఎలా అనిపించింది? KTS కొడితే మొక్కజొన్న గింజ కానీ కండి సైజు పెరగటంలో కానీ తీసుకొచ్చి ఆంజల్ గారు తీసుకొచ్చి చేసి చూపించాయి. ఇట్లా ఉండే పరిస్థితి ఏంటి అని అంటే, ఫలానా మందులు సృష్టి కంపెనీ మందులు ఇస్తాను నేను వాడు అని చెప్పాడు. ఆయన సలహా మేరకే మందులు కొడతాం కానీ ఏదైనా కానీ చేశాను ఈ సంవత్సరం. దానివల్ల రిజల్ట్ కూడా బాగుంది. 10 సంవత్సరం మీద ఈ సంవత్సరం 10 నుంచి 15 క్వింటాల తేడా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు రైతు కైతేపల్లి శ్రీనివాసరావు గారి వాళ్ళు వాడిన దాన్ని బట్టి ఈ సృష్టి కంపెనీ ప్రొడక్ట్లు వాడటం వల్ల 10 నుంచి 15 క్వింటాల దిగుబడి అదనంగా వచ్చిందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ నాకు రిజల్ట్ బాగా ఉందని చెప్పి అంటున్నారు. 10 ఎకరాలు చూడండి, మన KTS CATS కానీ మన ఎక్స్పర్ట్ తోటలు కానీ లేకపోతే ఎస్కల్ప్ కానీ ఈ వాటిని కంటే దిగుబడి చూడండి